మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పెద్దమ్మా, ఈ కుంకుమ నా గదిలో పెట్టుకుంటాను. సరే. ఏంటి పొట్లం జాగ్రత్త అని చెప్పాడు? ఏదో రాశాడు ఇందులో. చెల్లం, మీకు తమిళొచ్చు కాబట్టి ఈ ఒక్క మాటే నేర్చుకున్నాను. మిగతా మాటలకి కష్టపడలేక తెలుగులోనే రాస్తున్నాను. ప్రియా, ప్రియతమా, రాగాలు అని రాస్తే నాగార్జున గారి పాట అయిపోతుంది కదా. ఓకే, కొంచెం పోయట్రీ తెలుగులో. చెల్లం, మీరు కావాలి నాకు పెళ్ళం, కానీ మా అమ్మకి అవ్వద్దు అల్లం. మీరు నా తీయటి బెల్లం. ఇదే నా మొదటి లవ్ లెటర్. మీరే నా మొదటి లవర్. అనుభవించారు మీరెన్నో కష్టాలు, అనుభవిస్తారు మీరు నాతో సంతోషాలు. మిమ్మల్ని గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను, అక్కడే మీకొక గుడి కట్టుకుంటాను. అవుతాను నేను మీ పూజారి, పోవద్దు మీరు నా చేజారి. అబ్బో, ఇట్లు మీ చరణ్. కామెడీగానే రాసినా చాలా సిన్సియర్గానే రాసావు. నీలో ఉన్న ప్రేమంతా చెప్పేశావు, కానీ నేను మాత్రం చెప్పను. ఎందుకు చెప్తాను? నీకు నన్ను లవ్ చేసే అంత ధైర్యం ఉంది, కానీ అది చెప్పేంత ధైర్యం మాత్రం లేదు. అందుకే నీ నోటితో నీ లవ్ చెప్పేంత వరకు నేను ఈ లెటర్ చదివిన విషయం కూడా చెప్పను. ఎప్పుడు చెప్తావో చూస్తాను. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ చరణ్, ఐ లవ్ యూ. ఇదేదో మనకు డేంజరస్ గా మారేలా ఉంది. ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. దేని గురించి మాట్లాడుతున్నావు? లేని నీ కడుపు గురించి. దాని గురించి నీకేంటి ప్రాబ్లం? నాకు కాదు, నీకే ప్రాబ్లం. మురారి చెకప్ కోసం డాక్టర్ని తీసుకొచ్చాడు. లక్కీగా నీ చేతిలో కత్తుంది కాబట్టి అది కోసుకొని కళ్ళు తిరిగినట్టు నటించి తప్పించుకున్నాం. లేదంటే ఆ డాక్టర్ చెకప్ చేసేది, నీ బండారం మొత్తం బయటపడిపోయేది. చూసావుగా, నీ చెయ్యి కట్టయితే కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరుగుతుందేమో అని ఎంత టెన్షన్ పడిపోయాడు చూసావు కదా. ఇప్పుడు అసలు బిడ్డే లేదంటే ఏమైపోతాడు? పిచ్చోడైపోతాడు. నక్షత్ర, నా మాట విను. ఇది నువ్వు అనుకున్నంత ఈజీ మ్యాటర్ కాదు, చాలా డేంజరస్ మ్యాటర్. ఆపు మామయ్య, నువ్వంటున్నావే డేంజర్ అని. ఆ డేంజర్ నాకు కాదు, అవంతికి. అవంతిక? అదెలా? అదంతే. దానికోసం నా దగ్గర చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు. దేవుడా, నువ్వే కాపాడాలి. రుద్ర,
నువ్వేంటి ఇక్కడున్నావు? మనసు అస్సలు బాగోలేదు. ఈ రోడ్లో వెళ్తుంటే అమ్మవారు కనిపించారు. అందుకే ఇలా వచ్చాను. ఏమైంది రుద్రా? పెద్దమ్మ నీతో మాట్లాడింది కదా, నువ్వు కూడా చదువుకుంటానని చెప్పావు కదా. అమ్మా నాన్నలు పిల్లల్ని సరిగా పెంచకపోతే ఏమవుతుందో ఎగ్జాంపుల్గా నేనున్నాను. చక్కగా పెంచితే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్గా నువ్వున్నావు. ఇప్పుడు నీ లైఫ్ కూడా బాగుంది కదా రుద్రా. పెద్దమ్మ నిన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేసింది, నీకిష్టమైన చదువు చదువుతున్నావు. అవును సౌందర్య, అదే నాకిప్పుడు పెద్ద రిలీఫ్. కానీ మధ్య మధ్యలో నేను నీకు చేసిన అన్యాయం గుర్తొస్తూ ఉంటుంది. దాంతో నా మనసంతా చేదుగా అయిపోతుంది. గతం బాగుంటే భవిష్యత్తులో చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ ఉండదు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది అని అనుకుంటాం, అక్కడితో అంతా అయిపోతుంది. అదే గతంలో కంటే ఇప్పుడు బాగున్నాం అనిపిస్తే భవిష్యత్తులో ఇప్పటికంటే బాగుండేలా కష్టపడతాం. ఇది మన మంచికే రుద్రా. వావ్, ఓ మనిషిలో పాజిటివిటీ బాగుంటే ఎంత కష్టాన్నైనా హ్యాపీగానే తీసుకుంటాడు అన్నదానికి ఎగ్జాంపుల్గా ఉన్నాయి నీ మాటలు. ఇదంతా పెద్దమ్మ ట్రైనింగ్ రుద్రా. ఎస్, నేను కూడా నీలాగే తయారవ్వాలి సౌందర్య. అవుతాను. ఓ, మా మేడం ఇక్కడే ఉన్నారు. నేనిచ్చిన లవ్ లెటర్ చూశారో లేదో, చదివారో లేదో తెలుసుకోవాలి. కనీసం ఇప్పుడైనా నా మనసులో మాట చెప్పేయాలి. ఇంతకు ముందు నేను పెళ్ళైన ద్వారక కోసం గుడికి వెళ్లేదాన్ని. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. కానీ నిజమైన ఆనందమేంటో ఇప్పుడు ఇలా రోడ్డు పక్కన ఉన్న అమ్మవారిని చూశాక తెలుస్తుంది. నిజంగా నీ మాటలు విన్నాక నాకింకా రిలీఫ్గా ఉంది సౌందర్య. నేను నిన్ను పెట్టిన కష్టాలు నాకిప్పుడు ఒక లెసన్ నేర్పాయి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పాజిటివ్గా థింక్ చేయాలి తప్ప నెగిటివ్గా థింక్ చేయకూడదని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సౌందర్య, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నేను ఆఫీస్కి వెళ్ళడంతో పాటు నీతో పాటు కాలేజీకి కూడా వచ్చి MBA చదవాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు అనుకుంటే చేస్తావు. హ్యాపీగా చదువు. సరే, నేను అమ్మవారికి దండం పెట్టుకుని వస్తాను, నువ్వు వెయిట్ చేయి, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, నా పేరు చరణ్. సౌందర్య మేడంని మీ అమ్మా నాన్నలు దాచుంచిన చోటు నుంచి తీసుకొచ్చింది నేనే. తెలుసు, చెప్పండి. అండి అనొద్దు, అన్న అనండి, బాగుంటుంది. నన్ను అన్న అనమని మీరు నన్ను అండి అంటే నేను అదే అంటాను. ఓ, ఓకే ఓకే, నేను సిస్టర్ అని పిలుస్తాను. ఓకే బ్రదర్. ఎదుటి మనిషిని పొగరుతో పిలిచే కంటే ప్రేమతో పిలవటం ఎంతో హాయిగా అనిపిస్తుంది. బంధం తెచ్చే దగ్గరతనం ఎప్పుడు సంతోషాన్నే ఇస్తుంది. చెప్పు, ఏదో మాట్లాడాలనొచ్చు. నిజంగానే ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? నీతో మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. నువ్వెవరికి చెప్పకూడదు, ఒక్క సౌందర్య మేడంకి తప్ప. అవును, ఇది చాలా సీక్రెట్. ఒక సౌందర్య మేడంకి తప్ప ఎవరికీ చెప్పనని మాట ఇవ్వు. అలాగే, మాటిస్తున్నాను. సౌందర్యకి తప్ప ఎవ్వరికి చెప్పను. అమ్మయ్యా, అయితే ఓకే, ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను.